బ్రేకింగ్ న్యూస్ జన్యు మార్పిడి విత్తన సాగుపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు అధికారుల్లో కలకలం రేపాయి. ములుగు జిల్లాలో అనుమానాస్పదంగా మొక్కజొన్న సాగుపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దాంతో పంట నష్టానికి పరిహారం ఇస్తామంటూ రైతుల ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పొలాల్లోకి వెళ్లి చూడకుండానే రైతుల పాస్ బుక్స్ తీసుకుని పంట నష్టంపై వివరాలు మాత్రమే నమోదు చేసుకున్నారు. ములుగు జిల్లాలో 4 ఏళ్లుగా ఇదే తరహాలో రహస్యంగా మొక్కజొన్న సాగు చేయిస్తున్నారు. రైతులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా విత్తన కంపెనీలో మొక్కజొన్న సాగు చేయిస్తున్నారు. ఆర్గనైజర్లు, బ్రోకర్ల ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాయి. అయితే రైతులకు సరైన దిగుబడి రాకపోవడంతో విత్తన కంపెనీల నిర్వాకం బయటపడింది. 4 ఏళ్లుగా జిల్లాలో మొక్కజొన్న సాగవుతున్న అధికారులు ఎందుకు కనిపెట్టలేదు? విత్తన కంపెనీలతో ములాఖాత్ అయ్యారా? విత్తన శాంపిల్స్ ను ఎందుకు ల్యాబ్ కి పంపడం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, ములుగు జిల్లాలో కొన్ని గిరిజన తండాలను క్షేత్రంగా చేసుకొని బహుళ జాతి కంపెనీలు అక్రమాలకు తెరలేపాయి. జీన్ మాడిఫైడ్ విత్తనాలను అక్కడ సాగు చేస్తూ ఆ మొత్తాన్ని తన ప్రయోగశాలగా మార్చుకుని దీనిపైన బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. బిగ్ టీవీ కథనాలతో అటు అధికార యంత్రాంగంలో కదిలికొచ్చింది. నిన్న కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆయన స్పందించారు. వెంటనే అటు వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా నష్టపోయిన రైతులకు అందరికీ కూడా వాళ్ళ జాబితా తయారు చేయాలి. ఏ మేరకు నష్టపోయారు, వారికి నష్టపరిహారం అటు కంపెనీల నుంచి ఇప్పించాలా లేకుంటే మరో రకంగా ఏ రకంగా చేయాలనే దానిపైన అయితే పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. కానీ గడిచిన 4 ఏళ్లుగా ఇదే తరహాలో జరుగుతున్నప్పటికీ ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా వరకు అక్కడ ములుగు జిల్లాలో దాదాపుగా 5-6 వేల ఎకరాలలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ జరుగుతుంది. అదంతా కూడా గిరిజనేతరులు కూడా ఆ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో భాగంగా ఉన్నారు. కానీ ఎటువంటి సంతకాలు, ఎటువంటి ఒప్పంద పత్రాలు లేకుండానే అటు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు రకరకాల స్థాయిల్లో అటు మభ్యపెడుతూ ఈ రైతుల్ని తమ ఉచ్చులోకి దించుతూ ఉన్నారు. వాళ్లకు ముందుగా పెట్టుబడి సాయం పేరుతో డబ్బులు ఇస్తున్నారు. దీనంతటిపైన కూడా ఇప్పుడు విచారణ జరగలేదు. అంతేకాకుండా ఈ జీన్ మాడిఫైడ్ అంటే జన్యు మార్పిడి విత్తనాలకు ఎక్కడ కూడా ఆహార పంటలలో అనుమతి లేదు. కానీ ఇక్కడ వాటిపైన ప్రయోగాలు జరుగుతున్నాయని పదే పదే ఆ గిరిజన రైతులు కావచ్చు, ఇతర రైతులు కూడా చెప్తున్నప్పటికీ దానిపైన ఎందుకు దర్యాప్తు చేయలేదు? ఆ కంపెనీలన్నీ కూడా ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ కాబట్టి వాటిలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. నిన్న కలెక్టర్ దివాకర్ టిఎస్ కూడా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎవరు ఎంత నష్టపోయారు, ఎంత విస్తీర్ణంలో పంట వేశారు తదితర వివరాలు సేకరించాలని చెప్పారు. కానీ ఇటీవల కాలంలో గడిచిన 4 ఏళ్ళుగా ఇది జరుగుతున్నప్పటికీ ఈ ఏడాది పర్టికులర్గా ఈ సాగు చేస్తున్న క్రమంలోనే అనేక మంది తీవ్రంగా అస్వస్థత పాలయ్యారు. అది మాన్యువల్ పాలినేషన్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి పూర్తిగా అస్వస్థతకు గురై ప్యారలైజ్ అయిన పరిస్థితి, మరో మహిళకు గర్భస్రావం అయింది, ఇంకో మహిళ కూడా పూర్తిగా ప్యారలైజ్ అయిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఆ జన్యు మార్పిడి పంటల సాగు వల్లనే జరుగుతుందనేది అక్కడ గిరిజనులు బలంగా చెప్తున్నప్పటికీ దాని దిశగా ఎందుకు విచారణ చేపట్టలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఒత్తిడికి లొంగిపోయిన అధికారులు ఆ దిశగా పట్టించుకోవడం లేదా, లేకుంటే ఎందుకు ఇంతవరకు ఆ విత్తనాలను ల్యాబ్కి పంపించి అవి ఏ రకమైన విత్తనాలు, నాటు విత్తనాలా లేకుంటే నిజంగానే జీన్ మాడిఫైడ్ అంటే జన్యు మార్పిడి జరిగిన విత్తనాలా, బీటీ విత్తనాలా అనే దిశగా ఎందుకు అధికారులు వాటిని ల్యాబ్కు పంపి వాటి వివరాలు సేకరించలేదనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. నిన్న అటు బిగ్ టీవీ కథనాల తర్వాత అటు దివాకర్ టిఎస్ ములుగు జిల్లా కలెక్టర్ మాత్రం నష్టపోయిన రైతుల్ని మేము ఆదుకుంటాము, వాళ్ళని కంపెనీల నుంచే నష్టపరిహారం ఇప్పిస్తామంటూ చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అనారోగ్యం పాలవుతున్న వారి పరిస్థితి కూడా చెప్పడం జరిగింది. అయితే దానిపైన కూడా తాము వెంటనే చర్యలు తీసుకుంటాము, నిజంగానే ఈ పంట సాగు వల్లనే వాళ్ళ అనారోగ్యానికి గురైనట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి వ్యవసాయ శాఖ అధికారులు వెంకటాపురం యోగితానగర్లో వాళ్ళు పర్యటిస్తూ ఉన్నారు.
క్షేత్రస్థాయిలో పొలాల దగ్గరికి వెళ్ళి ఆ రైతుల్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఎంత విస్తీర్ణంలో పంట వేశారు, పంట ఎందుకు దిగుబడి రాలేదు, ఎటువంటి క్రిమి సంహారక మందులు వాడారు తదితర వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్. జన్యు మార్పిడి విత్తన సాగుపై బిగ్ టీవీ ప్రసారం చేస్తున్న కథనాలు అధికారుల్లో కలకలం రేపాయి. ములుగు జిల్లాలో అనుమానాస్పదంగా మొక్కజొన్న సాగుపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. దాంతో పంట నష్టానికి పరిహారం ఇస్తామంటూ రైతుల ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. వ్యవసాయ శాఖ అధికారులు కనీసం పొలాల్లోకి వెళ్లి చూడకుండానే రైతుల పాస్బుక్స్ తీసుకొని పంట నష్టంపై వివరాలు మాత్రమే నమోదు చేసుకున్నారు. ములుగు జిల్లాలో 4 ఏళ్లుగా ఇదే తరహాలో రహస్యంగా మొక్కజొన్న సాగు చేయిస్తున్నారు. అయితే రైతులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండా విత్తన కంపెనీలో మొక్కజొన్న సాగు చేయిస్తున్నాయి. ఆర్గనైజర్లు, బ్రోకర్ల ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాయి. అయితే రైతులకు సరైన దిగుబడి రాకపోవడంతో విత్తన కంపెనీల నిర్వాకం బయటపడింది. 4 ఏళ్లుగా జిల్లాలో మొక్కజొన్న సాగవుతున్న అధికారులు ఎందుకు కనిపెట్టలేదు? విత్తన కంపెనీలతో ములాఖత్ అయ్యారా? విత్తన శాంపిల్స్ ను ఎందుకు ల్యాబ్ కి పంపడం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. గౌరవ జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా గారి ఆదేశానుసారము మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి నష్టపోయినటువంటి రైతుల యొక్క క్షేత్ర పరిశీలన చేసి వారి జాబితా అంతా కూడా తయారు చేసి సంబంధిత గ్రామ పంచాయతీలలో, అదేవిధంగా తహసీల్ ఆఫీస్లో మరియు వ్యవసాయ కార్యాలయంలో రైతుల సందర్శనార్థం ప్రచురించడం జరిగింది. ఈ జాబితాలో ఎటువంటి అనర్హులు ఉన్నా కూడా, అదేవిధంగా అర్హులు ఎవరైనా మిస్ అయినట్టయితే వారు సంబంధిత మండల వ్యవసాయ విస్తీర్ణాధికారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే వారి పేరు కూడా ఈ జాబితాలో పొందుపరిచి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము సంబంధిత కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతు సోదరులకి నష్టపరిహారం ఇప్పించడానికి ఏర్పాట్లు జరుగుతోంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు సహకరించవలసిందిగా